అందరికీ నమస్కారం। ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, గత 2 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మంత్రులు సవిత గారు కానీ, గుమ్మడి సంధ్యారాణి గారు కానీ, మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వ్యాఖ్యలు, అవాకులు చవాకులు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। గత 2 రోజులుగా ఈ మహిళా మంత్రులు సంధ్యారాణి గారు కానీ, సవిత గారు కానీ ఏం మాట్లాడుతున్నారనంటే, ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని ఉద్దేశించి మావిగన్ అనే పేరును ఉద్దేశించి, మావిగన్ అంటే మానసిక వికలాంగుడు, జగన్ మానసిక వికలాంగుడు అని, అదేవిధంగా తల్లి చెల్లి గొడ్డలి అని, గొడ్డలి పార్టీ అని, క్రిమినల్ పార్టీ అని, అంటే డైవర్షన్ కోసం ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ అవాకులు చవాకులు పేలినటువంటి ఈ 2 మంత్రులకి కూడా మేము ఈరోజు సమాధానం చెప్తున్నాం। యాజ్ యూజువల్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఇలాంటి మంత్రులు, మహిళా మంత్రులు అందరూ కూడాను డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు। డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అనంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించినందుకు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఈరోజు హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మహిళా మంత్రులు ఇద్దరూ కూడా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా, అంటే గట్టిగా మాట్లాడితే, గట్టిగా వాగితే అబద్ధాలు నిజాలైపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు। వీళ్ళు ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలు ఆడతారనంటే, ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలని బిల్డప్ చేస్తారనంటే, ఫస్ట్ వీళ్ళ ఎల్లో మీడియాలో వార్తను ప్రసారం చేస్తారు, ఆ తర్వాత ఎల్లో మీడియాలో ప్రసారం అయిన తర్వాత పోలీసులు దాని మీద ఎంక్వైరీకి వెళ్ళడం, దాని మీద కేసులు పెట్టడం, తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆ స్క్రిప్ట్ మీడియా ముందుకు వచ్చి చదవడం, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయిందని ప్రశ్నిస్తే తల్లి చెల్లి గొడ్డలి, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మహాప్రభు అని మేము క్వశ్చన్ చేస్తే తల్లి చెల్లి గొడ్డలి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి, ఆడబిడ్డ నిధి ఏది అని అంటే తల్లి చెల్లి గొడ్డలి, 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని అంటే తల్లి చెల్లి గొడ్డలి। ఇది తప్ప వేరేది రాదు। ఎందుకు? గతంలో చేశారు కదా ఆరోపణలు, ఎలక్షన్ ముందు చేశారు కదా, ఎలక్షన్ ముందు చెప్పారు కదా ఈ అబద్ధాలు, ఈ ఆరోపణలు, మళ్ళీ ఎందుకు చెప్తున్నారనంటే కొత్తగా అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, కొత్త ఆరోపణలు ఏమీ లేవు, అందుకే పాత ఆరోపణలకి కొత్త డ్రెస్ వేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చి వల్లించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది। మేము సభ్యత సంస్కారం పక్కన పెడితే మీకన్నా ఇదిగా మాట్లాడగలం, మాకు నోర్లు పెద్దవి ఉన్నాయి, మాట్లాడగలం। సభ్యత సంస్కారం ఒక నిమిషం పక్కన పెడితే మేము ఏదైనా మాట్లాడగలం। వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు। అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, వివేకానంద రెడ్డి గారి హత్య జగనే చేపించారు, జగన్ గారే చంపించారు, గొడ్డలతో నరికిపించారు, మీ పార్టీకి గొడ్డలు గుర్తని పెట్టుకోండి, మీది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు। స్వయంగా ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది। ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది। అది సిబిఐ కోర్టు కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్యకి సంబంధం లేదు అని। అంటే అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినా మీకు అనవసరం, అత్యున్నత దర్యాప్తు సంస్థ చెప్పినా మీకు అనవసరం। అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మీ హయాంలో కాదా? వివేకానంద రెడ్డి గారి హత్య మా గవర్నమెంట్లో దర్యాప్తు జరిగింది, మా గవర్నమెంట్లో దర్యాప్తు చేశారు, తర్వాత మీ గవర్నమెంట్ వచ్చింది, మీ ప్రభుత్వం ఉంది,
సెంట్రల్లో కూడా మొత్తం మీ కూటమే ఈరోజు మీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెబుతుంటే, అంటే మీరు ఒక అబద్ధపు స్క్రిప్ట్ ఎంచుకున్నారు కాబట్టి ఆ అబద్ధపు స్క్రిప్ట్ ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడైనటువంటి దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆ దస్తగిరికి సంబంధించి లాయర్ ఎవరు? దస్తగిరి లాయర్ ఎవరు? సిద్ధార్థ లూథ్రా. సిద్ధార్థ లూథ్రా అంటే గుర్తొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. మరి అటువంటి వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి హంతకుడు దస్తగిరి లాయరు సిద్ధార్థ లూథ్రా గారు అవునా కాదా? ఇదే దస్తగిరిని మీ ఎల్లో మీడియాలో కూర్చోబెట్టి డిబేట్లు చేసింది మీ ఎల్లో మీడియా, అవునా కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఈరోజు పెద్ద దస్తగిరి హత్య జరిగితే, కడపలో హత్య జరిగితే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. సవిత కానీ లేకపోతే సంజయ్ రాణి గారు కానీ ఇద్దరు కూడా పెద్ద దస్తగిరి చనిపోయాడు, మీ పార్టీ వాళ్ళే హత్య చేశారు, మీరెందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు, చొక్కా బట్ట అడుగుతారన్నా మీరు వెళ్ళట్లేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారని చెప్పేసి ఆరోపించారు. మీది హత్యల పార్టీ అని చెప్పారు. ఇదే పెద్ద దస్తగిరి వైఫ్ నేను మీడియా ముందుకు వచ్చి, సవిత గారు మాట్లాడిన తర్వాత సాయంత్రం మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మా ఆయన హత్యకు కానీ ఎటువంటి సంబంధం లేదు అని పెద్ద దస్తగిరి వైఫ్ చెప్పిందా లేదా? అయితే మీరు చేసిన ఆరోపణలకి ఈవిడ ఏ చెప్పుతో కొట్టినట్టు? ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే నిజాలతో పని లేదు, వాస్తవాలతో పని లేదు, దర్యాప్తులతో పని లేదు, అబద్ధం చెప్పుకెళ్ళిపోదాం, అవాస్తవాలు మాట్లాడేద్దాం, ఏది పడితే అది ఆరోపణలు చేసేద్దాం, బురద వేసేద్దాం. ఈరోజు వీళ్ళు ఇంకేమంటారంటే, ఎవరైతే సవిత గారు ఉన్నారో ఆవిడ చాలా దారుణంగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. సొంత బాబాయికి సంబంధించినటువంటి పిన్ని తాళిబొట్టు తెంపేశావు, పిన్నమ్మ సౌభాగ్యాన్ని చెరిపేశావు, రామణమ్మ జీవితం నాశనం చేసావు, పెద్ద దస్తగిరిని చంపేసి ఇష్టం వచ్చినట్లు. సభ్యత లేదు, సంస్కారం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే. ఈరోజు దస్తగిరి భార్య సమాధానం, మా సవితమ్మ ఏ చెప్పుతో కొట్టినట్టు మీకు సమాధానం చెప్పండి. ఇన్ని నీతులు చెప్తున్నారు మీరు, ఇన్ని నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో స్టాంపులు కుంభకోణం మీ జిల్లాలోనే, రిజిస్ట్రేషన్స్ కుంభకోణం మీ జిల్లాలోనే. ఈరోజు కొత్తగా 2 రోజుల నుంచి నడుస్తుంది హనీ ట్రాప్ మీ జిల్లాలోనే. ఆదరణ పథకం ద్వారాగా 5,000 కోట్లు ఇస్తాము అని చెప్పి 5,000 కోట్లు నిధి పెడతామని చెప్పారు. ఏమైంది? ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ కార్పొరేషన్ లోనైనా ఇచ్చారా మీరు? 58 కార్పొరేషన్లు ఉన్నాయి, ఒక్క కార్పొరేషన్కి ₹1 విడుదల చేశారా మీరు? ఏదనంటే మీ కాన్స్టిట్యున్సీలో అమాయక ఉద్యోగుల్ని, చిన్న చిన్న ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి పీకేయడం, సస్పెన్షన్స్ చేశారు. జ్యోతిరావు పూలే స్కూల్లో సుమారుగా 10 మంది పైన స్టాఫ్ని సస్పెండ్ చేస్తే కోర్టు మొట్టుకెళ్ళేసాడు పోస్టింగ్లు ఇచ్చింది. మాట వాస్తవం కదా? మీ యొక్క పనితీరు మీ శాఖ మీద చూపించండి. ఈరోజు మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతాము అని మీరంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు గుమ్మడి సంజయ్ రాణి గారు ఇలా మాట్లాడతారు. అసలు ఆవిడ శాఖలో ఆవిడకి ఎంత పట్టుంది, అసలు ఆవిడ పరిస్థితి ఏంటి, ఈ జిల్లాలో ఆవిడ పరిస్థితి ఏంటి, కాన్స్టిట్యున్సీలో ఆవిడ పరిస్థితి ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో జగన్మోహన్ రెడ్డి అని అంటారు మీరు. అసలు ఎవరు సైకోలు ఒకసారి మాట్లాడుకుందామా? ఈరోజు ఈ జిల్లాలో సపోజ్ మీ కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, సాలూరు కాన్స్టిట్యున్సీ. అక్కడ ఏదైతే కరాసవలస కేజీబీవి స్కూల్లో 5 ఒక ఎస్ఓ అండ్ వంట సిబ్బందితో కలిపి 5 సంవత్సరం క్రితం సస్పెండ్ చేసిన తర్వాత 9 నెలల పాటు తిప్పించుకొని
కాళ్ళు మొక్కించుకొని సారీలు చెప్పించుకొని ఇంత చేపించుకొని ఆ 5గురిని ఈరోజు టెర్మినేట్ చేశారు. అంటే పూర్తిగా విధుల నుంచి తొలగించారు. చిన్న చిన్న ఉద్యోగులు అందరూ ఆడవాళ్లే. మీరు ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అన్యాయం చేస్తారా? అందులో గిరిజనులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజనులకు అన్యాయం చేస్తారా? కాజ్ ఏంటి అని అంటే అన్నం ఉడకలేదన్న కాజ్ అట. అన్నం ఉడకలేదు అన్న ఒకే ఒక కారణంతో 5గురిని సస్పెండ్ చేసి 5గురిని ఈరోజు విధుల నుంచి తొలగించారు. అంటే కేవలం రాజకీయ కక్ష మాత్రమే. కేవలం రాజకీయ కక్ష. ఎవరిని సైకోలు అనాలి? 5గురిని ఈరోజు రోడ్డు మీదకి ఇచ్చారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలతో ఈరోజు రోడ్డు మీద పడ్డారు. రోడ్డు ఎక్కి ఏడుస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీకు సంధ్యారాణి గారు, అన్నం ఉడకలేదని ఒకే ఒక కారణంతో మీరు 5గురిని సస్పెండ్ చేసి వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి ఇసిరారే. ఇదే మా కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సస్పెన్షన్స్ గురించి నేను మాట్లాడతా. ఒక టీచర్, ఒక ఆయన నైట్ టైం 9 తర్వాత ఒక స్టూడెంట్ని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేసినటువంటి ట్రీట్మెంట్కి ఆయనకి సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, ఆయనకి 4వ నెలలో సస్పెండ్ చేస్తే 2025 4వ నెలలో సస్పెండ్ చేస్తే 8వ నెలలో ఆయనకి సస్పెన్షన్ రీవోక్. ఈ సస్పెన్షన్ రీవోక్ వెనక చాలా పెద్ద కథ ఉందని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ కథ ఏంటో, ఆ చిట్టా ఏంటో, ఆ లెక్కలేంటో. ఓకే, ఇంకొకటి, ఏదైతే 2 విద్యార్థులు చనిపోయారు అక్టోబర్లో చనిపోతే, అప్పుడు ఏదైతే గురుకులం స్కూల్ ఉందో, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం స్కూల్ ఉందో కురుపాము, 2 విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, స్కూల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల 2 చనిపోతే, ఆ 2 చనిపోయినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంని సస్పెండ్ చేస్తే 4 నెలల్లో, అక్టోబర్లో సస్పెండ్ అయితే ప్రిన్సిపల్ జనవరిలో సస్పెన్షన్ రీవోక్ అయింది. అంటే మనుషులు ప్రాణాలు పోతే, చిన్న పిల్లల ప్రాణాలు మీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే వాళ్ళకి సస్పెన్షన్ 4 monthsలో రీవోక్ చేస్తారా? అలాగే రికార్డింగ్ డాన్సులు చేసినటువంటి ఒక స్కూల్లో, నీలకంఠాపురం స్కూల్లో, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో రికార్డింగ్ డాన్సులు వేస్తూ పిల్లల్ని తప్పుదావ పట్టించి అక్కడ క్రమశిక్షణ, అంటే స్కూల్స్ అంటేనే క్రమశిక్షణ లేకుండా, క్రమశిక్షణ రాహిత్యంగా అక్కడ పనిచేసినటువంటి, అక్కడ దగ్గరుండి చేపించినటువంటి ఆయన్ని సస్పెండ్ చేస్తే 2 నెలల్లో రీవోక్. 2 రోజులైంది ఆయనకి రీవోక్ ఇచ్చి సస్పెన్షన్ చేసిన తర్వాత. ఎందుకు? ఎమ్మెల్యే చుట్టం కాబట్టి, ఎమ్మెల్యేకి బంధువు కాబట్టి. అంటే మీ బంధువులైతే ఒక రూలు, మీకు నచ్చిన వాళ్ళైతే ఒక రూలు, మీ కక్ష సాధింపుతోటి ఒక